మహాఘనుడవైన తండ్రి, ప్రేమగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వక వందనాలు. కల్వరి శిలువలో నైడలు మీరు చూపించిన బాహాటమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మార్చి 1 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కబరచును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు, మానవపరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్విప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. ఇది చివరిదాకా చాలా అన్యాయంగానూ, ఊహాతీతంగానూ, ఆందోళనాపూరితంగానూ అనిపిస్తుంది. కానీ ఇదంతా న్యాయమే. నిన్నిక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక. నిన్ను ఆయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తరువాత కాలంలో నీ పాటల్లో, స్తోత్రగానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు. ఆయన పరిపాలిస్తున్నాడు. మనకు చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉన్నాం. నాకు తబ్బిబ్బుగా ఉంది, కానీ ప్రభు నీకు స్పష్టమే. ఒకరోజు ఇదంతా వివరించి చెప్తావు. అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గమయ్యింది. నా దారులు వంకర చేశావు, అడ్డు కంచెలు వేశావు. నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు. నన్ను విధేయుడిగా చేయాలని, ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని. ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు. అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది. ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు. నీ సన్నిధిని, ఆ శోధనలు నా చేత్తో నాకు పంచావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.